హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం మరొక్క స్టోరీ. రామావరం అనే గ్రామంలో కాంతమ్మ అనే ఆవిడ ఉండేది. ఆమె చాలా గయ్యాలిది. ఆమెకు ఒక కొడుకున్నాడు. వాడి పేరు రంగడు. వాడంటే ఆమెకి చాలా ఇష్టం. కానీ అడిగినవన్నీ ఇస్తే చెడిపోతాడని ఇచ్చేది కాదు. ఆ అలవాటు అందరి మీద కూడా చూపడం వచ్చింది. కొన్ని రోజులకి అందరికీ ఆ విషయం తెలిసి తమకు కావలసిన వాటిని ఆమెకు వ్యతిరేకంగా చెప్పి చేయించుకునేవారు. ఆపై నవ్వుకునేవారు. ఆ విషయం భర్త ఎంత చెప్పినా వినిపించుకునేది కాదు. అలా జరుగుతుండగా రంగడికి పెళ్ళీడు వచ్చింది. అదే గ్రామంలోని విజయ అనే చక్కని పిల్ల ఉండేది. ఆమె అంటే రంగడికి చాలా ఇష్టం. కానీ ఆ విషయం తల్లికి తెలిసే విజయతో పెళ్ళి జరగనీయదని, స్నేహితుల దగ్గర విజయతో తనకు పెళ్ళి ఇష్టం లేదని చెప్పాడు. ఆ విషయం కాంతమ్మకి తెలిసింది. విజయని తనకు పెళ్ళి ఇష్టం లేదని చెప్పాడని విజయ తల్లిదండ్రులతో మాట్లాడి రంగడికి విజయకు పెళ్లి చేసింది. కొత్త కోడలిపై కూడా తన పెత్తనం సాగించేది. రంగడు తన తల్లి మంచిదేనని, కానీ ఆవిడనుకున్న అలవాటు సంగతి చెప్పి ఆమెను ఎప్పుడు బాధ పెట్టవద్దని చెప్పాడు. విజయ సరే అన్నది. కాంతమ్మ ఏది చెబితే అదే చేసేది. అప్పటి నుంచి విజయ కూడా తన ఇష్టాలు తనకు తెలియనిచ్చేది కాదు. ఒకసారి విజయకు కాకరకాయ కూర అంటే చాలా ఇష్టం. తినాలనిపించింది. కానీ అత్తకు తెలిస్తే తిననివ్వదని తెలిసింది. అత్త వినేటట్టుగా తనకు కాకరకాయ కూర అంటే అస్సలు ఇష్టం లేదని, పుట్టింట్లో కూడా కాకరకాయ కూర చేసి తన తమ్ముడికో చెల్లికో వేసేదని చెప్పింది. అది విన్న అత్త కాకరకాయ కూర చేసి తిను అని చెప్పింది. ఓ, నేను కాకరకాయ కూర తినను అంది. నువ్వు తినాల్సిందే అంది కాంతమ్మ. పట్టుపట్టింది. రంగడు వచ్చాక తింటానంది విజయ. ఇప్పుడే తినాలని కాంతమ్మ పట్టుబట్టింది. విజయ ఏడుస్తున్నట్లు నటిస్తూ కూర ఇష్టంగా తిన్నది. అలా తనకు కావలసిన వాటిని సాధించుకునేది. కొద్ది సంవత్సరాల తర్వాత కాంతమ్మ జబ్బు చేసి చనిపోయింది. అప్పటి నుంచి విజయ తనకు కావలసినవన్నీ తాను ఇష్టంతో చేసుకొని వండుకొని తినేది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.